బాగున్నారండి? కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? అమలాపురంలో ఈదరపల్లి వంతెన ఉంటుందండి. డౌన్లోకి వస్తే చాలా పెద్ద గుడి ఉందండి, అయ్యప్ప స్వామి గుడి. చూడండి, మీకు పైనుంచి వీడియో షేర్ చేస్తున్నాను. ఎంచక్క కాలువ వారినంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, పార్వతి విగ్రహాలన్నీ ఉంటాయి. ఆంజనేయ స్వామి ఇదిగోనండి. శివపార్వతులు ఇక్కడే ఉంటారు. చూసారండి, ఆవు దూడ శివపార్వతులు. కాలువ వారనే ఉంటుందండి. కాలువ వారనే ఇలాగా చాలా బాగుంటుంది. గట్టు మీద పెద్ద వంతెన ఉంటుంది. ఆంజనేయ స్వామిని చూడొచ్చు, సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఇదంతా కూడా అయ్యప్ప స్వామి గుడి అండి. భవానీలు, స్వాములు మాల వేసుకుని 18 మెట్లు అదిగోనండి. మాల వేసుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఈ 40 రోజులు కూడా భోజనాలు ఇక్కడే తింటారండి. భిక్ష అంటారు కదా, 40 రోజులు కూడానండి. చాలా బాగుంటుందండి. ఈదరపల్లి వంతెన దగ్గర నుంచి డౌన్లోకి రావాలన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా దర్శనం అదిగోనండి. బయట ఎంచక అందరు దేవుళ్ళు విగ్రహాలు చాలా బాగుంటాయి, పెద్ద పెద్దవి. చూడండి, లోపల పైన మాట అదిగోనండి, గుడి పైన ఇదంతా కూడాను అయ్యప్ప స్వామి. చూసారు ఎంత బాగుందో. కోనేటిలో స్వాములందరూ ఇక్కడే స్నానాలు చేసి, ఇక్కడే మడి బట్టలు, తడి బట్టలు ఆరబెట్టుకోవడం అన్నీ కూడా ఇక్కడే చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి తోటలోనండి ఇదంతా కూడాను. మా కోనసీమ అంతా గుడులన్నీ కూడా కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి కదా. కోనసీమ అంటేనే కొబ్బరి తోటలు కదా. చూడండి, పైన అయ్యప్ప స్వామి గుడి అండి. నేను ఆయన్ని దర్శనం వీడియో తీయకూడదు కాబట్టి పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు కూడా ఉన్నారండి. ఇద్దరును వాళ్ళు దర్శనాలు చేసుకున్నాను. దేవుళ్ళని వీడియో తీయకూడదు కాబట్టి నేను వీడియో తీయలేదండి. ఎంత బాగా అలంకరించారో చూసారా. మీరు ఎవరైనా చూడలేని వారందరూ కూడా అయ్యప్ప స్వామి గుడి దర్శనం చేసుకోవచ్చండి. ఈదరపల్లి వంతెన డౌన్లో అయ్యప్ప స్వామి గుడి అండి. ఇక్కడ స్వాములందరూ భోజనం పెట్టి స్వామిని శరణ కోరి అప్పుడు భోజనం తినాలని చెప్పారు. అందరూ కూడా ఈరోజు భోజనం పిలిచారండి. మేము కూడా వెళ్ళాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.